వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము గోట్ చిక్కుడు ఎగ్ ఫ్రై చేసుకుందామండి. గోట్ చిక్కుడులని ఆంధ్రాలో అంటారు, తెలంగాణలో గోకరకాయ అంటారు. ఏది ఎవరే పేరుతో పిలుచుకున్నా గోట్ చిక్కుడులు అండి ఇవి. వీటిని మనము ఎగ్ ఫ్రై రెండు వేసి గోట్ చిక్కుడులు ఎగ్ కలిపి ఫ్రై చేసుకుని చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇది పొడి కూరలాగా పొడిగా వస్తుంది. ఇగో ఈ విధంగా ఉండాలి. గోకరకాయలు పచ్చగా లేతగా ఉండేది జ్యూస్ తెచ్చుకోండి. మరి ముదిరిపోయినట్టు అయితే బాగుండవు. ఇవైతే చాలా లేతగా ఇట్లా ఉన్నాయి చూడండి, పచ్చగా ఇట్లా ఫ్రెష్గా ఉన్నట్టు తెచ్చుకోండి. ఇప్పుడు మనం 1/2 కిలో గోరు చిక్కులు తీసుకున్నాము. 1/2 కిలో గోరు చిక్కులకి 10 గుడ్లు వేసుకున్నామండి. 10 గుడ్లు 1/2 కిలో గోరు చిక్కులు సన్నగా ఒలుచుకొని ఈ విధంగా ఒక్క విజిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకొని వాటర్ అన్నీ వంపేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఒక 4-5 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. కొంచెం హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసేసుకున్నాము. ఆనియన్స్ బాగా బాయిల్ అవ్వాలి. ఇవి ఒక 4 పెద్ద ఆనియన్స్ అయితే 4 పడతాయండి. ఇవి ఆనియన్స్ ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఇందులో. ఈ విధంగా వేపుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగే వరకు వేపుకుంటూ ఉండి సన్న మంట మీద వేపుకోవాలి. చిక్కుడుకాయలు కూడా ముందుగానే మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. 1 స్పూన్ సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. 1 స్పూన్ సరిపోతుందండి పెద్ద స్పూన్తో. ఇప్పుడు ఒక 1/2 చెంచా పసుపు వేసుకుందాము. పసుపు హాఫ్ స్పూన్ సరిపోతుంది. వీటిని మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకే బాగుంటుందండి. టమాటాలు పెద్ద టమాటా అయితే 1, చిన్నవి అయితే 2-3 వేసుకోవాలి. టమాటా ఎక్కువ వేస్తే పులుపు వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ వేయొద్దు. కొంచెం టేస్ట్ గురించి కొంచెం టమాటా ముక్కలు కొన్ని వేసుకుందాము. ఇవి కూడా బాగా మగ్గాలి. ఇప్పుడు మనం కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకుందాము. కారం ఒక 2 చెంచాలు కారం వేసుకుందాము. ఎందుకంటే 10 ఎగ్స్ ఉన్నాయి కాబట్టి 1/2 కిలో గోకరకాయకి 2 స్పూన్లు కారం పడుతుంది. ఇంకా దీంట్లో పచ్చిమిరపకాయలు ఏమి వేయలేదు కాబట్టి కారమే 2 చెంచాలు వేసాము. కారం వేసుకుంటూ అది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న గోరు చిక్కుళ్ళు వాటర్ లేకుండా గట్టిగా పిండేసి వేసుకోవాలి. వాటర్ ఉంటే మంచిగా ఉండదు, అందుకే గట్టిగా పిండాలండి. వాటర్ మొత్తం పిండేసి ఇప్పుడు వేసేసి ఆనియన్స్ వేసి బాగా కలపాలి. ఆనియన్, టమాటా, గోరు చిక్కుళ్ళు మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మధ్యలో మనం ఇలా సైడ్కి అనేసుకొని ఒక 10 గుడ్లు ఇట్లా కొట్టి పోసేసుకోవాలి. 10 ఎగ్స్ మొత్తం కొట్టి పోసుకుందామండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి ఎప్పుడు మసాలా కర్రీసే కాకుండా ఈ విధంగా పొడి కూరలు చేసుకుంటే కూడా కొంచెం బాగుంటుంది. 10 ఎగ్స్ వేసుకుందామండి. ఇది చాలా ఏమవుతుంది, కర్రీ కొంచెం అవుతుంది ఎన్ని రకాలు వేసినా కానీ. అందుకే 10 గుడ్లు వేసుకుంటున్నాము. గుడ్లు పొరటులాగా ఉంటుంది. గోరు చిక్కుడు కూడా పీసు పదార్థం కాబట్టి చాలా మంచిది ఇది. అందుకే 2 కలుపుకొని చేసుకుంటున్నామండి. 2 కూడా మంచివి. ఈ విధంగా అన్నీ కొట్టిపోసేసుకున్న తర్వాత అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఎగ్స్, గోరు చిక్కుడు, ఆనియన్స్, టమాటాలు అన్నీ బాగా బాయిల్ అయ్యే వరకు మనం ఇలా వేపుకుంటూ ఉండాలి. ఇది త్వరగా అయిపోద్దండి కర్రీ, చాలా స్పీడ్గా అయిపోతుంది ఇది కూడా. ఎందుకంటే ఎగ్స్ తొందరగా అయిపోద్ది కాబట్టి ఆల్రెడీ గోరు చిక్కుడు మనం ఉడకబెట్టి పెట్టేసుకున్నాం కాబట్టి త్వరగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకున్నాము. కొద్దిసేపు మూత పెట్టుకొని కొంచెం ఒక 5 నిమిషాలు అయిన తర్వాత తీసి చూద్దాము. చూడండి, ఇప్పుడు వీటిని కలుపుకోవాలి. గుడ్డు మొత్తం ఉడికిపోయే వరకు కలుపుకుంటూ ఉంటేనే పొడిగా వచ్చేస్తుందండి గుడ్డు ఉడికిపోతే.
అది ఉడికింది లేదుగా మనకు తెలిసిపోతుంది. బాగా పొడి పొడి అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి ఎట్లా పొడి పొడిగా వస్తుందో, అంటే గుడ్డు కర్రీ రెడీ అయిపోతుంది. ఇట్లా పొడి పొడి వచ్చేస్తుందండి గుడ్డు బాగా ఉడికిపోతే. లేకపోతే ఇట్లా ముద్రగా ఉంటుంది. ఇది బాగా అయిపోతే ఇగో ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. చాలా బాగుంటుంది ఇది. మీరు కూడా చేసుకొని తిని చూడండి. చపాతీలోకి చాలా బాగుంటుంది ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.